హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం జీ తెలుగులో త్వరలో శుభం కార్డ్ పడబోతున్న సీరియల్స్ ఏముంటాయి అనేసి గెస్ చేద్దాం. ఎందుకంటే 'లక్ష్మి రావే మా ఇంటికి' సీరియల్ మన ఖండాల్లోనే ముందు టెలికాస్ట్ అయిపోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగులో ప్రోమో వచ్చి దాదాపు 3 నెలలైతే వస్తుంది. అయినా కానీ డేటు ఏమి మనకి ఇన్ఫర్మేషన్ లేదు. అలాగే కనీసం ఇంకొక నెక్స్ట్ ప్రోమో కూడా మనకైతే రాలేదు. జస్ట్ ఒక ప్రోమో మాత్రమే వచ్చింది. ఆ ప్రోమోలో మనం చూసుకున్నట్టయితే కరెక్ట్ టైం అంటే 6:30 లేకపోతే 8 PM అనేసి అయితే అంటూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ 8 PM స్లాట్లో వేరే ఛానల్స్లో రీమేక్ సీరియల్ కాబట్టి వేరే ఛానల్స్లో అంటే అదర్ లాంగ్వేజ్లో 8 PMకి అయితే వేస్తూ ఉంటారు, టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా 8 PMకి అయితే టెలికాస్ట్ చేస్తారని చాలామంది అయితే చెప్తా ఉంటారు. దాని గురించి నిన్న టీఆర్పీ రేటింగ్స్ వచ్చాయి కదా, టీఆర్పీ రేటింగ్స్ వీడియో చేసినాను, ఎవరినో చూడుకున్నాను చూడండి. ఇక్కడ మనం దాని గురించి ఒకసారి డిస్కషన్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రతి సీరియల్ తోపు తురుముగా అయితే వస్తుంటాయి. అసలు 10 గంటలకు కానీ లేదు, 6 గంటలకు కానీ లేదు. ఏ సీరియల్ చూసుకున్నట్టయితే అక్కడ నెంబర్ 1 పొజిషన్లో అయితే వస్తుంటాయి. ఇక్కడ మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది ఆటో విజయశాంతి అలాగే అమ్మాయి గారి సీరియల్ రెండింటి గురించి అయితే పర్టికులర్గా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ బిగ్ బాస్ షో దాదాపు 7+, 8+, 10+ టీఆర్పీ గెయిన్ చేస్తూ ఉంటే అలాంటి టఫ్ సిచ్యువేషన్లో కూడా ఇక్కడ ఆటో విజయశాంతి వచ్చి 7.01 అయితే వచ్చింది. అలాగే అమ్మాయి గారి సీరియల్ వచ్చి అర్బన్లో వచ్చి 5.29 అయితే గెయిన్ చేసింది. ఎంత గెయిన్ చేస్తూ ఉంటే అప్పుడు ఏ సీరియల్ ఎండ్ చేయాలనేసి వాళ్ళు కూడా మేకర్స్ కూడా అర్థం కాలేదని మనకైతే తెలుస్తుంది. సరే మనం ఒకసారి రివ్యూ అయితే చేద్దాం, ఏ సీరియల్ ఎలా ఉంది ఏమనేసి ఒకసారి రివ్యూ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, అందుకని చేస్తాను. ఇప్పుడు మనము ముక్కు పుడక సీరియల్ వచ్చి 12 o'clock ప్లే అవుతుంది కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ సీరియల్ని ఇంత తొందరగా ఎండ్ చేయడానికి నేను అనుకుంటున్నాను. అలాగే ఉమ్మడి కుటుంబం రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి ఇది కూడా మంచి టీఆర్పీ గెయిన్ చేస్తుంది. 12:30కి వచ్చినా కానీ మంచి టీఆర్పీ గెయిన్ చేస్తుంది కాబట్టి ఉమ్మడి కుటుంబం కూడా ఎండ్ అయ్యే ప్రసక్తి లేదు. దీర్ఘ సుమంగళి భవ అక్కడ బ్రహ్మమడి నెంబర్ 1 సీరియల్ పోటీలో ఉన్నా కానీ ఇక్కడ 4+ టీఆర్పీ వస్తుందంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అందుకోసం ఈ సీరియల్ కూడా ఎండ్ అయితే చేయరు. అలాగే గుండమ్మ కథ సీరియల్ ఎండ్ అవుతుంది అంటే ఇది రికార్డింగ్ కోసం, రికార్డ్ బ్రేక్ చేయడం కోసం అయితే ఈ సీరియల్ని అయితే నడిపిస్తూ ఉంటారు. మీ అందరు తెలిసిన విషయమే. కలవారి కొడుకు తన మహాలక్ష్మి ఎండ్ అవుతుంది అంటే ఎండే ప్రసక్తి ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 2 o'clock స్లాట్లో అయితే ఇక్కడ జేమ్స్ సీరియల్ ఉంది. ఆ జేమ్స్ సీరియల్ ఎత్తుకుపోయి 2 o'clock స్లాట్లో వేస్తారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. 8 o'clock అయితే మన లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వేస్తారని తెలుస్తుంది. చూద్దాం దాని గురించి. అలాగే ఎన్నాళ్ళ వచ్చిన ఉదయం రీసెంట్గా వచ్చింది, ఆశించిన టీఆర్పీ అయితే వస్తుంది. ఎందుకంటే 2:30కి కూడా 4.28 అయితే టీఆర్పీ వచ్చిందంటే మంచి టీఆర్పీని అని చెప్పొచ్చు. అలాగే ఘరానా మొగుడు యాక్చువల్గా ప్రైమ్ టైం సీరియల్, అది టైం స్లాట్ అడ్జస్ట్ అయ్యాక ఆఫ్టర్నూన్కి అయితే వేస్తారు. ఆఫ్టర్నూన్కి వేస్తే అసలు ఆశించినంత టీఆర్పీ అయితే రాలేదు. అలాగే ప్రేమ యుద్ధం సీరియల్ అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనుకోండి, జస్ట్ రీమేక్ సీరియల్ని అతకొచ్చి అక్కడ ఏదో ఒకటి ప్లేస్ చేయాలని అయితే ప్లేస్ చేస్తారు, మనకు తెలిసిన విషయమే. ఇంకా నిండు నూరేళ్ళ సహవాసం ఎక్కువ భయపడతా ఉండే జనాలు ఎవరంటే నిండు నూరేళ్ళ సహవాసం ఎక్కడ ఎండ్ అయిపోతుందో అనేసి. కానీ ఇక్కడ ఒక విషయం అయితే చెప్తాను. అక్కడ భాగి గారు ఉన్నారు కదా, భాగి గారు అలాగే అరుంధతి గారు ఉన్నారు కదా, అరుంధతి గారు చనిపోయిన తర్వాత ఇంక సీరియల్ అయిపోయింది. భాగి గారు ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయ్యారు, ఇంకేముంటుంది అనుకోవచ్చు. సెకండ్ జనరేషన్ కూడా స్టార్ట్ అవబోతుంది అనేసి తెలుస్తుంది. నిండు నూరేళ్ళ సహవాసం అయితే ఇప్పట్లో ఎండ్ అయ్యే ప్రసక్తి లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే సీరియల్ చూసి ప్రోమోలు చూసి ఆ విధంగా అయితే అనిపిస్తుంది. పడమటి సందర్భం చూసుకున్నట్టయితే మంచి టీఆర్పీ అయితే వస్తుంది. 6:30 PMలో మంచి టీఆర్పీ వస్తుంది. కానీ రీసెంట్గా అయితే మనకి 6:30 స్లాట్లో కూడా 1000 ఎపిసోడ్స్ అయితే కంప్లీట్ చేసుకుంది కాబట్టి పడమటి సందర్భం కూడా ఎలాగైనా సరే మేము రన్ చేస్తాం అనేసి మేకర్స్ అయితే చెప్తా ఉంటారట. లక్ష్మీ నివాసం ఇంకా మనం చెప్పాల్సిన పని లేదు, అది ఆటోమేటిక్గా మంచి టీఆర్పీ అయితే గెయిన్ చేస్తుంది కాబట్టి ఇంకా ఆ టైం అయితే చేంజ్ అయితే చేయరు. మేఘ సందేశం మనం చెప్పాల్సిన పని లేదు, జీ తెలుగులో నెంబర్ 1 పొజిషను నువ్వా నేనా అని తీసుకునేది జగద్ధాత్రి అలాగే మేఘ సందేశం సీరియల్. అందుకోసం మేఘ సందేశం టైం చేంజ్ అవ్వదు, అలాగే సీరియల్ కూడా ఏం కాదు. జేఎం సీరియల్ మనం చూసుకున్నట్టయితే జేఎం సీరియల్ చేంజ్ అవుతుంది అనేసి అంటూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చామంతికి మేఘ సందేశంకి జగద్ధాత్రికి మంచి టీఆర్పీ వస్తుంది, కానీ జేఎం సీరియల్కి ఆశించినంత టీఆర్పీ రాలేదు. ఆ టైంలో లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వేస్తే మంచి టీఆర్పీ వస్తుంది అనేసి మేకర్స్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు అనేసి అనిపిస్తుంది. అందుకోసమని ఆఫ్టర్నూన్లో ఏదైనా ఒక సీరియల్ ఎండ్ చేసి, అంటే ఆఫ్టర్నూన్లో మ్యాక్సిమం అన్ని కొత్త సీరియల్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక సీరియల్ ఎండ్ చేసి ఆ ప్లేస్లో జేఎం సీరియల్ వేసి ఆ ప్లేస్లో నుంచి లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వేస్తారని చెప్తా ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. అలాగే చామంతి సీరియల్ ఎండ్ అవుతుందంటే ఎండ్ అయ్యే ప్రసక్తి లేదని నేను అనుకుంటాను. జగద్ధాత్రి ఇంక చెప్పాల్సిన పని లేదు. అక్కడ ఆపోజిట్లో గుండెండు గుడిగంటలు ఉంటేనే దానికి గట్టి పోటీ ఇస్తా ఉందంటే మనం అర్థం చేసుకోవచ్చు జగద్ధాత్రి ఎలా ఉంటుంది అనేసి. ఇంకా ఆటో విజయశాంతి ఇంకా 100 ఎపిసోడ్స్ కూడా కాలేదు కాబట్టి ఆటో విజయశాంతి కూడా తిరగలేదని చెప్పొచ్చు. ఇంకా అమ్మాయి గారు సీరియల్ 5+ టీఆర్పీ వస్తుందంటే నైట్ టైంలో కూడా
నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 7+5+, అది కాకుండా స్కూల్ వర్కింగ్ ఉమెన్స్ స్కూల్ పిల్లలు పంపించాలంటే 9:30, 10 కల్లా పడుకునేస్తారు. అలాంటిది అమ్మాయి గారు మంచి టీఆర్పీ గెయిన్ చేస్తుందంటే మాత్రం ఖచ్చితంగా అమ్మాయి గారి సీరియల్ కూడా కంటిన్యూ చేస్తారని నేనైతే పర్సనల్గా ఫీల్ అవుతాను. మీరేమనుకుంటున్నారు? ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాగే ఏ సీరియల్ టైంలో లక్ష్మీ రావే మా ఇంటికి సీరియల్ వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని జీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. బై బై.